దేవునికే సమస్తమైన ఘనత దక్కుతుందండి, మేము సామాన్యులమండి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో పౌలు భక్తుడు ప్రథముడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడిన ఆ ప్రయాసపడే స్థితిని కూడా దేవుడే నాకు అనుగ్రహించాడు అని దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిచ్చి తన సేవలో ఎంతో చక్కగా ముందుకు సాగాడు. యెషయా ప్రవచనంలో కూడా అదే మనం చూశాం కదా. దేవుడే తన ప్రజల కార్యములను సఫలం చేస్తాడు, ప్రజలను చక్కగా ముందుకు నడిపించేవాడు, ప్రజల చుట్టూ తన సంరక్షణను కలిగించి తన దివ్యమైనటువంటి సన్నిధిని స్థాపించే ఆ దేవుని కృపలో మన జీవితాలను కొనసాగించుకోవటం చాలా ప్రాముఖ్యం. అందుకని దేవుని ప్రజలారా, మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎలాంటి అనుకూల పరిస్థితులలో ఉన్నా దేవుడే మన కార్యములను సఫలం చేస్తాడు, దేవుడే స్వస్థతనిస్తాడు, దేవుడే ఆర్థికాభివృద్ధిని ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తాడు. కనుక ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. దేవుడు ఎప్పుడైతే వాటిని పరిష్కరించాడో ఆ పరిష్కరించిన తర్వాత మరి ఎక్కువ విధేయతతో దేవుని సేవిస్తూ దేవుని ప్రతినిధులుగా మనందరం జీవించిన రోజున దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉండటం సాధ్యమవుతుంది. దేవుని వాక్యాన్ని బోధించేవారే సాక్షులు కాదు, దేవుని లక్షణాలతో జీవించేవారు కూడా దేవునికి గొప్ప సాక్షులుగా ఉంటారు. వారు కూడా మౌనముగా సందేశాలను అందిస్తున్నారు. ఇలాంటి గొప్ప సేవలు అందించే విశ్వాసులు ఈనాటి సంఘాలలో ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలాంటి గొప్ప దేవుని ద్వారా మన జీవితాలను నడిపించుకుందాం, మన కార్యములను సఫలం చేసుకుందాం, దేవుని ప్రతినిధులుగా మన జీవితాలను ముందుకు నడిపించుకుందాం.